దుమ్ములేపై ముచ్చట్ల శ్రీశైలం తాత ఇక రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుండగా ఇయ్యాల సూత అందాల భావం ముచ్చట్లున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లున్నాయి. ఆయన గాంధీ భవన్ లో కొట్లాట ముచ్చట్లున్నాయి. ఇక మస్తుగా ఉన్నాయి. ఒక్కటొక్కటి వరుస పెట్టి చెప్పుకుందాం. ఇక మొట్టమొదలైతే ఈ వరంగల్కు నిన్న అందాల బామలు పోతుంటే ఎక్కడిది రోడ్డు పంట ఏడ వాడితే అన్నీ ఇట్లా అడగోలుగానే ఆపిర్రు అనుకోరాదు పోలీసు అన్నలు. మళ్ళీ ఎస్కాట్ ఎట్లుందంటే ముంగడ పోతుంటే వెనక పంట 2 బస్సులు గాలి దుమారం వేసుకుంటూ పోయింది. ఇక అంత మంచిగానే ఉంది. కానీ ముచ్చట ఏమైందంటే మనోళ్ళకు ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే ఆయనతో నీళ్ళు ఇస్తాం కదా, అది మన తెలంగాణ సంస్కృతి, అది అలవాటు. ఆయనే ఇంత కాలు కడుక్కుంటాడు, ఇంట్లోకి వస్తాడు. గది ముచ్చట. మరి ఈడ అట్లా కాలే. ఏమైందో ఇక మరి చెప్తే నా నోటితాడు కాదు. ఇక చూద్దాం పారి ఎట్లయింది ఏం కథ. రైట్. తెలంగాణ ప్రపంచం అంతా తెలవాలని అందాల బామలను మట్టుకొచ్చి ఇగో తెలంగాణ రామప్ప కాడ హరిత కాడ ఇగో గీ తీరుగా బతుకమ్మ ఆడిచ్చిర్రు. ఎక్కడిదిపో తెలంగాణ సంస్కృతి ప్రపంచం మొత్తం తెలవాలని ఇగో అందాల బామలతోటి బతుకమ్మ అయితే మంచిగానే ఆడిచ్చిర్రు. శబాష్ పో సుందరి మణులు మంచి సంతోషపడి మంచిగానే ఆటాడిర్రు. అంత బాగానే ఉంది. కానీ సరే గిదేంది సారు మరి ఈ కాలు గడిగిచ్చుడు ఏందని చాలా మంది అయితే రే 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 పరిశాన్ కావచ్చు. ఏమైనా కాలు గడిగిచ్చింది ఎవరు కాలు గడగాలి, ఎవరు కాలు గడిగి నెత్తిలో పోసుకోవాలి. 24 గంటలు 6 గాలం శ్రమించి కష్టపడ్డోళ్ళు ఇగో ఆడ భారత్ మీద కొట్లాడిరు చూసినావా. నిన్న మొన్న పాకిస్తాన్ తోటి గాళ్ళ కాలు గడిగి నెత్తిలో పోసుకోవాలి. కాకపోతే 24 గంటలు ఇగో వరి పండించి ధాన్యం పండించి ఆ 7 కాడికి అప్రపాలు అవుతున్నారు చూసినావా. ఇగో గాళ్ళ కాలు గడిగి నెత్తిలో పోసుకోవాలి. లేకపోతే తెల్లారు లేవగానే ఇక మున్సిపల్ వాళ్ళు ఉంటారు కదా, మనం లేవ ముందుకే మొత్తం తేడా తెల్లారు చేస్తారు చూసినావా. గాళ్ళ కాలు గడిగి నెత్తిలో పోసుకోవాలి. అంతేగాని ప్రపంచం మొత్తం తెలవాలని చెప్పి మన ఆడపడుచులను తీసుకొచ్చి గీళ్ళ కాడగాడికి ఇచ్చి తువాలతో తుడుచుడేంది సారు. గీదైతే మంచిగా లేదని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. ఆయనతో ఒకసారి ఎమ్మెల్యే అయిందంటే ఆయన కేటగిరీ వేరే ఉంటది అనుకోరాదు. ఇక చుట్టుపక్కల వాళ్ళను కులపోళ్ళను పాలోళ్ళను వాళ్ళను వీళ్ళను చూసుకుంటా తనోళ్లకు తానే ఉద్యోగాల పేరు మీద అదోటి ఇదోటి ఇస్తుంటాడు. గదే మొన్న ఇన్నగానే మన ఆయనతో కొండ సురేఖ మేడం చెవులు ఏం చెప్పిందో శ్రీధరబాబు సార్కు. ఇగో గట్లనే ఈ గాంధీ భవన్ లో కూడా పంచాయి ముదిరి ఇగో మరి మంచిగా అయింది అనుకోరాదు. మరి ఈ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఆట ఏమున్నా ఆళ్ళోళ్ళకే ఇస్తున్నాట మరి పదవులు. అదేనుల్లా ఆ ఉద్యోగాలంటే గవే ఇక మరి పదవులు అన్నట్టు. మరి కాంగ్రెస్ కష్టపడి పైకొచ్చినాం, కాంగ్రెస్ నిలబెట్టినాం, జెండ పట్టి పోటీ చేసినాం. మేము మాకు పదవులు ఇవ్వకుండా మీ దగ్గర వాళ్ళకు పదవి ఇస్తున్నారని ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇగో ఏ తీరుగా గాంధీ భవన్ లో కడప కాడ కూర్చొని అడ్డం పడరు చూద్దాం పరిగా. మరి ఇటు అగో చూస్తున్నారు కాదుల్లా. అరే రే కడప కాడ అడ్డం ఎట్లా కూర్చున్నారు అనుకుంటున్నావు. అది కడప కాదు, గాంధీ భవన్ పెద్ద కడప. పెద్ద కడప కాడ అడ్డం కూర్చొని ఈ తీరుగా నిరసన చేస్తుర్రు. అదేనుల్లా మన ఉన్నాడు కదా గోషమేల ఎమ్మెల్యే రాజాసింగ్ మీద ఓడిపోయిన అక్క సునీతారావు. ఇగో గా సునీతారావు అక్క మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి వస్తున్నాయి పదవులు, మాకు ఇస్తలేరు, మమ్మల్ని ఆంతలేరు, మేము మొదటి నుంచి కాంగ్రెస్ కు కష్టపడ్డామని చెప్పి ఈ తీరుగా అది చేసిరు అనుకోరాదు. నామినేటెడ్ పోస్టులు మహిళలకు అవకాశం కల్పించలేదని సునీతారావు ఆవేదన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా కూడా మరి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మరి ఈ మేడంను మరి ఏం చేస్తుందో ఏం కాదో. మరి కష్టపడ్డోళ్ళని జర చూడు సారు. మీరు కూడా మరి కష్టపడ్డోళ్ళకి ఇవ్వకుండా కిందికెళ్ళి చేదాటినోళ్ళకే ఎక్కువ పదవులు ఇస్తున్నారు అని చాలా మంది అయితే గిట్ల గుసగుస పెట్టుకుంటుర్రు. మొన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం అంటే మీటింగులలో ఎవరు వాడతారు పేరు వస్తలే లేదు. అదేనుల్లా సీఎం పేరు పలకడం వస్తలేదు అంటే మతికి లేకపోయింది. ఎంతసేపు ఉన్నా పాత సీఎంల పేర్లే గుర్తుకొస్తున్నాయి. మరి ఈడ స్వయంగా ఇగో సీఎం తన పేరు తానే మర్చిపోయిన అనుకోరాదు. ఇది నేను కాదు ఇక అంటున్న ముచ్చట, ఇది సారే చెప్పిండు. ఇక మరి ఎవరిని సీఎం చేసిండు సారు ఏం కథ ఇక చూసుకుందాం పరి. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో రైట్ చూసిరు కాదులా పక్కకు ముసి నవ్వుతున్నాడు. అదేనులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సీఎం అయిండు. ఇది నేను అంటున్న ముచ్చట కాదు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి సారే చెప్పిండు.
మరి గట్ల సీఎం సార్ తన పేరు తనే మర్చిపోతే ఎట్లా సారు? ఇదివరకు పేర్లు మర్చిపోయిన వాళ్ళనేమో ఇగో ఆయన చేసి ఆయనతో జైలుకు పోయేంత పని చేస్తేవి, మరి ఇప్పుడు నీ అంతలో నువ్వు పోయి జైల్లో కూర్చుంటావా సారు? మరి ఊకూకే సీఎంల పేర్లే మర్చిపోతురు అని నువ్వే అనుకొస్తువి, ఆఖరికి మీ పేరు మీరే మర్చిపోతురి. మరి ఈ కథ ఎడిపోతుందో ఏం కథనో కానీ సారు, మరి అందాల భావన మీద గిట్ల ప్రేమ ఉండి గిట్ల అడిపోయిందా మనసు ఎట్లా? ఇవాళ రేపు ఇగో పుష్కరాలు నడుస్తాయి కదా, నువ్వులా జోరుగా నడుస్తుంటాయి. అదే నువ్వులా కృష్ణ పుష్కరాలు, గోదావరి పుష్కరాలు. ఇప్పుడు ఏం పుష్కరాలు నడుస్తున్నాయి అంటే కాళేశ్వరం పుష్కరాలు నడుస్తున్నాయి. అదే సరస్వతి పుష్కరాలని నడుస్తున్నాయి అనుకోరాదు. ఈ సరస్వతి పుష్కరాల కాడ మరి కటోట్లు ఏ తిరిగి వేసిర్రు అంటే ఎక్కడిది కిందికేలు మొదలు పెడితే ఆకాశాన్ని అంతే కటోట్లు వేసిర్రు. మరి ఆ కటోట్ల కాడ ఈ సరస్వతి మాతను కొంచెం అవమానపరిచినట్టే కనబడుతుందిలా. మరి ఎట్లా అవమానపరిచిర్రు ఏం కథ? ఈ సరస్వతి దేవిని చిన్న చూపు చూసిర్రా? మరి ఏం కథ? ఈ కటోట్లో ముచ్చటేందో మొత్తం తెలుసుకుందాం. పరిగా అక్కడ చూసిన వానుల మంత్రి శ్రీధర్ బాబు సారు, ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, బట్టి సారు, రేవంత్ రెడ్డి సారు ఎక్కడి కటోటి అయితే మొత్తం ఆకాశాన్ని అంటట్టుంది. కింద చూసినవా సరస్వతి పుష్కరాలని సరస్వతి దేవి ఫోటో పెట్టిర్రు. అరే గిదెక్కడి న్యాయమురా నాయన? మీ కటౌట్ ఏది ఉంటే పక్కకు వేసుకోవాలి కానీ ఈ సరస్వతిని పెట్టి మీ కాళ్ళ కాడ పెట్టిరని చాలా మంది గుజగుజ పెట్టుకోవాడ్రి. ఇది ఏమో నాయకులు వాళ్ళు చేసిన పాపం ఏం కాదులా, ఇది అక్కడున్న లోకల్ నాయకులు చూసుకోవాలి. మరి కటౌట్లు ఎట్లా పెట్టాలి ఏం కథ? మరి ఇంతకీ గవర్నమెంట్ అధికారులు కూడా పెట్టిరు కదా ఈ సరస్వతి ఫోటోలు. ఈ ఫోటోలు పెట్టేటప్పుడు మీరు జాగ్రత్త పడాలిగా సారు. మరి ఈ కటౌట్ల కానీ పెట్టన్నా పక్కకి వేయొచ్చుగా సార్ ఇవని చాలా మంది అనుకుంటుర్రు.